గన్నవరంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ కు తప్పిన ప్రమాదం. టేకాఫ్ సమయంలో విమానాన్ని ఢీకొన్న పక్షి. 30 అజెండా అంశాలతో ఏపీ కేబినెట్ భేటీ. సిఆర్డీఏ ప్రతిపాదనకు ఆమోదం తెలిపే ఛాన్స్. కాసేపట్లో కామారెడ్డి జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి. వరద ప్రాంతాల పరిశీలన, బాధితులకు పరామర్శ. కాసేపట్లో అమిత్ షాతో తెలంగాణ మంత్రుల భేటీ. రాష్ట్రంలో వరద నష్టంపై నివేదిక అందజేద్దాం. కవిత రాజకీయ భౌతవ్యంపై సర్వత్రా ఆసక్తి. రాజీనామా ఆమోదం కోసం కాసేపట్లో మండలి చైర్మన్ తో భేటీ. గణేష్ నిమజ్జనానికి సిద్ధమైన భాగ్యనగరం. అర్ధరాత్రి వరకే ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం. ఢిల్లీలో యమున ఉగ్రరూపం. వరదలతో రోడ్లు జలమయం. భారీగా ట్రాఫిక్ జామ్. కులుపై విరుచుకుపడిన కొండ చర్యలు. ధ్వంసమైన ఇల్లు, శిథిరాల కింద చిక్కుకున్న పలువురు. దుమారం రేపుతున్న రాహుల్ వ్యాఖ్యలు. బీహార్లో బంద్ చేపట్టిన బీజేపీ శ్రేణులు. పేద మధ్యతరగతిపై తగ్గనున్న జీఎస్టీ భారం. లాభుల్లో మార్పులతో దిగిరానున్న నిత్యావసర సరుకులు. స్టాక్ మార్కెట్లకు జీఎస్టీ బూస్ట్. లాభాల్లో ట్రేడ్ అవుతున్న సూచీలు. నైజీరియాలో పడవ బోల్తా. 60 మంది మృతి, పలువురు గల్లంతు.